ఏంటంటే చాలా మంది ఇంటెలెక్చువల్స్ లేకపోతే స్కాలర్స్ లో కొంతమంది విద్యార్థులు నాకు మెసేజ్ వచ్చిందట్లా కానీ కామెంట్స్ లో కొంతమంది చెప్తున్నమాట గద్దర్ అందశ్రీ లాంటి వాళ్ళు ప్రజల కోసం పాడారు. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన 40,000 పాటలు పాడొచ్చు, వివిధ భాషల్లో పాడొచ్చు, ఆయన సినిమాల కోసం కమర్షియల్ గా పాడిన వ్యక్తి. సో ఆ గద్దర్ అందశ్రీ లాంటి వాళ్ళను ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పోల్చి వీళ్ళ చరిత్రను దిగజారుస్తున్నారు, ఇంకా అలా పోల్చకండి అని చెప్పి ఒక డిస్కషన్ తెలంగాణ వాదుల నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏమంటారు? ఎస్ 100% ఇది మేము ఫస్ట్ నుంచి లేవనెత్తుతున్నది అదే. అనవసరంగా వీళ్ళు చర్చ చేసి కంపారిజన్ చేస్తే నక్కకు నాగలు దానికి ఉన్నంత తేడా ఉంటది మనోజ్ భాయ్. ఎక్కడ గద్దరన్న సాక్రిఫైస్ ఎక్కడిది, ఎక్కడ దాశరథి సాక్రిఫైస్ వాళ్ళ కవిత్వాలు ఎక్కడి, ఎక్కడ ముచ్చర్ల సత్యనారాయణ గారి సాహిత్యము వాళ్ళ కవిత్వాలు వాళ్ళ ఎక్కడి, వాళ్ళకున్ను తనకు గుడంజయ్య గారిది కావచ్చు. ఇటువంటి వాళ్ళు చాలా మంది అజ్ఞాత కవులు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ సాహిత్యము, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు మొత్తం నిండు ప్రాణాలు, నిండు జీవితం మొత్తము ఒక లక్ష్యం గురించి, ప్రజల గురించి, ప్రజా పోరాటాల గురించి, ప్రజా సమస్యల గురించి స్పందించి ప్రజా అస్తిత్వాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసి జీవితాంతం అదే తాపత్రయంతో బతికినటువంటి వాళ్ళకును బాలసుబ్రహ్మణ్యం గారికి ఏం కంపారిజన్ అండి? అది అంటే వ్యక్తిగతంగా వ్యక్తులుగా ఉండొచ్చు, మీకు ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, వేరు విషయం. కానీ ప్రజల గురించి, పరుల గురించి, సమాజం గురించి, ప్రాంతం గురించి, దేశం గురించి సాక్రిఫైస్ చేసి ఏ నయా పైసా లేకుండా వాళ్ళ రక్తాన్ని కళ్యాణి గారు మాట్లాడుతూ తను కూడా ఏమన్నారంటే, మీరు ఆంధ్రలో వీళ్ళ విగ్రహాలు పెట్టమనో లేకపోతే వీళ్ళ గురించి ఏదైనా వాళ్ళ గుర్తింపు రావాలని చెప్పి మీరు డిమాండ్ చేయండి, మేము కూడా వస్తాం మీతో పాటు అంటున్నారు. ఇది మంచి కాజే కదా. అంటే వాళ్ళు పెట్టాలి. నేనేమంటున్నా అంటే మనోజ్ వెల్కమ్ వారు చెప్పేదానికి మేము కూడా స్వాగతిస్తున్నాం, దానికి ఏం కాదనేది లేదు. బరాబర్ మా చెన్నారెడ్డి గారిది పేరు మీద ఒక జిల్లా కూడా పెట్టాలాడ, మా అంజయ్ గారి పేర్ల మీద పేర్ల మీద యూనివర్సిటీలు పెట్టాలి. పివి నరసింహారావు గారు ఆ ప్రాంతంకి వెళ్ళి నంద్యాలకెళ్ళి ఎన్నికయి ప్రధానమంత్రి అయిన కాబట్టి వారి పేరు మీద కూడా ఒక జిల్లా పెడితే చాలా బాగుంటది, సంతోషిస్తాము. మీరు అన్నారు కదా మొత్తం ఇక్కడ ఉన్న ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అందులో ఇక్కడ ఎన్టీ రామారావు కావచ్చు, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో కనీసం వాళ్ళు ఒక సగం పెట్టండి మీరు ఆంధ్రాలో. హర్షిస్తాం, మీరు ఆ పని చేయండి. మేము ఎవరిని మా ఆలోచన ఎవరిని అగౌరవపరచాలని కాదు. ఇలా ఘంటసాల గారి గురించి మేము చర్చ చేస్తలేము. మేము ఇంత ముందు నేను అదే చెప్పేటప్పుడు నువ్వు జస్ట్ ఆపినావు. వారు అన్నారు ఏంటంటే, వారు మాట్లాడుకుంటున్నారు ఆయన లేడు కదా, ఆయన అని ఉండకపోవచ్చు అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడైనటువంటి రస్మాయి బాలకిషన్, ఒక మాజీ ఎమ్మెల్యే, నేను ఇలా చెప్పింది కాదు, నా పాత ఉపన్యాసాలు కూడా చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇది నేను చెప్పిన తన చెప్పిండు. అంతడుపుల నాగరాజు ఆయన కూడా గతంలో ఈ అంశం చెప్పిండు, ఆయన రిజెక్ట్ చేసిండు కనుకనే వచ్చి మళ్ళా రామకృష్ణ గారిని అడిగితే ఆ రామకృష్ణ గారు అదే విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన పాట పాడిండు. పాపం తనకు అక్కడ కూడా గౌరవం దొరకలేదు. నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. రాజమండ్రిలో వాళ్ళ ఇంట్లో చెప్పిన మాట చెప్తున్నా. రాజమండ్రిలో వాళ్ళ సోపతులంతా కలిసి, స్నేహితులంతా కలిసి ఒక ప్రధానమైన కూడలిలో ఆయన విగ్రహం పెడతామంటే, ఈయన తెలంగాణ రాష్ట్ర గీతం అని చెప్పుకున్నటువంటి అంటే జయ జయ తెలంగాణ పాట పాడి మనం మాట్లాడాం. బట్ ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి సోషల్ మీడియాకి సంబంధించి. సో చాలా మంది సింగర్ ఫ్రాటర్నిటీ, మ్యూజిషియన్స్ కానీ లేకపోతే సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా అటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం కాదు అవును అనే దానిపైన చర్చ పెట్టి అనవసరంగా ఆయన పేరుతోని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, కొన్ని చిల్లర పైసలకు ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ వివాదం అవసరం లేదు. ఆయన విగ్రహం పెట్టడానికి ఎవరు అడ్డు లేరు. అసలు ప్రభుత్వాలు దిగొచ్చి ఆయన కోసం సత్కరించుకుంటున్నారు. చెన్నైలో కూడా నాకు తెలీదు, ఏదో వీధి పేరో లేకపోతే కాలనీ పేరో కూడా ఆయన పేరు పెట్టుకున్నారంట. సో చెన్నై లాంటి వేరే రాష్ట్రాల్లో, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లోనే ఆయన కీర్తించబడుతుంది. కానీ ఆయన ఎక్కడైతే ఏ జాతికి, తెలుగు జాతికి అయితే కీర్తి తీసుకొచ్చిండో అక్కడ పెడతానంటే అబ్జెక్షన్ ఏంటి? అనవసరంగా రాజకీయ లబ్ధి కోసమో చిల్లర పైసల కోసం ఆశపడే వ్యక్తులు అనేది దాదాపుగా మీరు నమ్మరు, మ్యూజిషియన్స్ లో టాప్ సింగర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు. సంస్కారం లేనటువంటి వాళ్ళు, అసలు చర్చ చేసేటువంటి సాహసం లేనటువంటి వాళ్ళు, స్వార్థంతో వాళ్ళ మొత్తం నిలువెల్లు స్వార్థంతో నింపుకున్నటువంటి వాళ్ళు మాట్లాడే భాష ఇది. మేము ఇక్కడ దాని మీద ఏమైనా ఎలక్షన్లు జరుగుతున్నాయా? ఇంకా ఉల్టా దాంతోని ఆంధ్రులతోని తిట్లు తినుడు తప్ప మాకేం ఆ తిట్లే మాకు సత్కారాలు అవుతున్నాయి. మా జనం కూడా చూస్తున్నారు, తెలంగాణ జనం కూడా. మేము చెప్పిన అంశాల మీద మాట్లాడకుండా గుట్టిగా వ్యక్తిగత దూషణలతోటి కొడతాము, సంపుతాము, ఇటువంటి భాష మాట్లాడుతున్నా. దాంతోనే వాళ్ళ సంస్కారం చాలా క్లియర్ గా తెలిసిపోతున్నది.
చిల్లర పైసలు ఎవరండి? ఎవరెవరి దగ్గరకు వచ్చిర్రు? ఎవరెవరి దగ్గర ఉంటున్నారు? ఏంది ఇది? పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి? పైసలు ఎవరు తీసుకున్నారు? ఎక్కడ ఎవరు ఏ సాహిత్యం గురించి ఏ ప్రజల గురించి ఇక్కడ వాళ్ళ సర్వం ఒడ్డి పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తున్నటువంటిది ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ విగ్రహం గురించి. ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే మేము మాట్లాడాల్సి వస్తున్నది. మాకు మాట్లాడాలనే ఉద్దేశం లేదు, వారిని వ్యక్తిగతంగా మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రేమ్ రాజ్ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ సంబంధించి డైరెక్టర్ ఆయన కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏ పార్టీ ఎక్కడ మాట్లాడట్లేదు. మనతో పాటు ఒక హిందూ సంఘానికి సంబంధించిన శివాజీ గారు ఉన్నారు, ఆయన కూడా రియాక్ట్ అవుతారంట. శివాజీ గారు నమస్కారం అండి. ముందుగా ప్యానల్ ఉన్న అందరికి కూడా, చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. చెప్పండి సార్. రైట్, అంటే ఇప్పుడు విగ్రహానికి సంబంధించి ఇంత వివాదం జరుగుతోంది. ఈ విగ్రహానికి అంటే ఇందాక పృథ్వీరాజ్ గారు మాట్లాడిన కమర్షియల్ ఆర్టిస్ట్, కమర్షియల్గా చేసినటువంటి ఆయన విగ్రహం విడబెట్టి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో ఒక నిదర్శనంగా నిలిచి అందరినీ ఉద్యమం వైపు నడిపించిన వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి మాత్రం ఆలోచిస్తోంది ప్రభుత్వం. సో ఈయన విగ్రహం ఇక్కడ పెట్టకూడదు, ఒకళ్ళు పెట్టినా కూడా ముందు వాళ్ళ గౌరవం ఇచ్చిన తర్వాత ఈయన గౌరవం ఇవ్వండి. ప్రేమ్ రాజ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా మా కల్చర్ అది, మా ఐకాన్ లాంటి తెలంగాణ రవీంద్ర భారత్లో కాకుండా మీరు ఫిలిం నగర్లో పెట్టుకోండి, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఈ విగ్రహం అక్కడి నుంచి తొలగించాలనేది వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నమాట.